हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनावयवित्रयवतु श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ఓం. మన గురువు గారైన సతీష్ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్ అండి అందరికీ. ఆత్మజ్ఞానం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 10వ భాగం ఇవాళ నేను ఆడియో రికార్డ్ చేయబోతున్నాను. ముందుగా సతీష్ గురువు గారు A3 ఆధ్యాత్మిక అక్షయామృతం అనే సంస్థను ప్రారంభం చేశారు. ఇవాళ రీసెంట్గా కర్నూల్లో కూడా గురువు గారు అందరికీ వీలయ్యే విధంగా ధ్యాన సాధన మందిరాన్ని నిర్వహించడం జరిగింది. సో అందరూ అక్కడ వచ్చి సామూహికంగా సత్సంగాలు, యజ్ఞాలు, సామూహిక ధ్యాన సాధన చేసుకోవడం జరుగుతుంది. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మనము ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేము. ఈ యొక్క ధ్యాన సాధన మార్గాన్ని మనకు ఆ పరమాత్మ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మనము కృతజ్ఞతాభావంగా ఉండాలి. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఈ యొక్క A3 ధ్యాన సాధనను లెవెల్ 1, ఇందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 4 వరకు 4 లెవెల్స్. గురువు గారు సతీష్ గురువు గారు మనకు అందరికీ శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ ద్వారా కానీ, కర్నూల్లో అక్కడ సెంటర్లో కానీ, ధ్యాన సాధన మందిరంలో కానీ గురువు గారు మనకు దీక్ష ఇస్తారు. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు గురువారం గురువు గారితో సాధన, ఇంకా అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానము, సామూహిక సత్సంగాలు, ప్రతి నెల ఒకరింట్లో హోమాలు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు సతీష్ గురువు గారు మనకు అందజేస్తూ ఉన్నారు. ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకు అందరికీ ఇస్తూ ఉన్నారు. వాట్సాప్ రూపంలో ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. శీర్షికలు పెట్టి స్టోరీస్ ద్వారా అందరినీ మోటివేట్ చేస్తూ వస్తున్నారు మన సతీష్ గురువు గారు. సతీష్ గురువు గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆత్మజ్ఞానం చెప్పడానికి కూడా కారణము సతీష్ గురువు గారే. ఆయన గారి ప్రోత్సాహంతో 10 భాగాలు చెప్పగలిగాను. ఒక స్టూడెంట్గా ఉండి, ఒక శిష్యురాలుగా ఉండి ఎంత చెప్పాను అంటే గురువుగారి బ్లెస్సింగ్స్, గురువుగారు ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యంతోనే నేను చెప్పగలిగానని ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ గురువుగారు. థ్యాంక్ యూ సతీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇవాళ లాస్ట్ భాగం మనం చూడబోతున్నాము. పార్ట్ 10. సార్ అన్నారు, నేను డిస్కస్ చేస్తే దశావతారాలు అన్నట్టుగా మన ఆత్మ జ్ఞానం కొనసాగింది మేడం గారు అని చెప్పారు. నాతో చాలా సంతోషపడ్డాను నేను. ఇవాళ 10వ భాగం మనము జ్ఞాన టాపిక్లో మనం చూడబోతున్నాము. ఇంకా లాస్ట్ చివరిగా కొన్ని ప్రశ్నలు జవాబులు మనం ఇవాళ చూసేద్దాము. ఇంతటితో మనకు చక్కటి ఆత్మజ్ఞానం ఏంటో, అసలు ఏంటి ఈ ఆత్మజ్ఞానం అనేది మనకు తెలిసిపోతుంది, అర్థమవుతుంది. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సార్ గారి యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 1 నుండి పార్ట్ 10 వరకు అన్ని పార్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఆత్మజ్ఞానం గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ పరమాత్ముని దయ వల్ల, ఆ పరమేశ్వరుడి దయ వల్ల
సతీష్ గురువు గారి దయ వల్ల నాకు పరమాత్మ ఇచ్చిన జ్ఞానంతో నేను చెప్పగలిగాను. అందరూ యూటిలైజ్ చేసుకొని వినండి. ఇంకా ధ్యాన సాధన మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క ధ్యాన సాధనలో భాగంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఇంకా సాధన చేస్తే ఇంకా తీవ్రమైన మనకు రిజల్ట్స్ ఉంటాయి అనేసి నా ఉద్దేశం. కాబట్టి తప్పకుండా అందరూ A3 ఆధ్యాత్మిక అక్షయామృతం అనే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అందులో పార్ట్ 1 నుండి పార్ట్ 10 వరకు గురువుగారు అందరికీ తెలియాలి అని ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని అనే ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని విని మీ బంధువులకి, మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి అందరికీ ఈ జ్ఞానాన్ని పంచడానికి మీరు ఫార్వర్డ్ చేసి వాళ్లకు తెలియజేయండి. ఈ యొక్క జ్ఞానాన్ని ఎంతమందికి మనం పంచుతామో అంత మనకు మంచి జరుగుతుంది. కేవలం మనం మాత్రమే పెట్టుకోవాలి, ఈ జ్ఞానాన్ని నేను పొందాలి మోక్షం అనేసి ఉండకూడదు. ఎప్పుడైతే ఆ యొక్క భావన ఉంటుందో ఇంకా మనము ఆత్మజ్ఞానం మనం విన్నా కూడా వేస్టే. ఎందుకంటే జలసి అనేది ఉండకూడదు. హరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు, కుళ్ళు, అసూయ, ద్వేషం, ఈర్ష, పగ, ఇవన్నీ దుర్గుణాలు ఉంటే ఎన్ని పార్ట్స్ విన్నా, ఎంత ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నా ఇంకేం ప్రయోజనం మనకు? కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మీ యొక్క మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు అందరికీ పంపించండి. ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక పార్ట్లో వాళ్ళ జీవితానికి ఉపయోగపడిన ఆ బ్లెస్సింగ్స్ మీకు చేకూరుతాయి. మీరు పంపించారు కాబట్టి, మీరు పంపిస్తే వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, ప్రతి మానవులు అన్నాక కష్టాలు సుఖాలు సహజము. కాబట్టి ఏదో ఒక పార్ట్లో, ఏదో ఒక లైను, ఏదో ఒక సెంటెన్సు వాళ్ళ మనసుకు తగిలితే, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే, వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలిగితే ఆ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ కృప అంతా మీకు చెందుతుంది. కాబట్టి అందరూ విని చక్కగా పార్ట్ 1 నుండి పార్ట్ 10 వరకు ఇంతవరకు మిస్ అయిన ఇక మీదైనా రోజుకొకటి లేదా వారానికి ఒక పార్ట్ వినేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఈ యొక్క గురువుగారు మనకు నేర్పించినటువంటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4స్లో సాధనను ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా అద్భుతంగా మనము రిజల్ట్స్ని చూడగలుగుతాము. చాలా చక్కగా మనం చూడగలుగుతాము. మనకి ఏది కావాలంటే అది మన కళ్ళ ముందరికి వచ్చి నిల్చుంటుంది. ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క ఆత్మజ్ఞాన సాధన వల్ల. ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల, దానితో పాటు మనం సాధన చేస్తూ ఉండడం వల్ల అన్ని రిజల్ట్స్ని మనం చూడగలుగుతాము, అంత శక్తిని పొందగలుగుతాము. కాబట్టి దయచేసి ఇంతవరకు వినినా వినకపోయినా ఇక మీదటైనా ఒక టార్గెట్గా పెట్టుకొని వారానికి ఒక పార్ట్ అయినా విని 10 వారాల్లో 10 అయిపోతాయి. లేదా 2-3 రోజులకు ఒక్కసారి వినండి ఒక్కొక్క పార్ట్ని. మనం అంతా రిసీవ్ చేసుకోలేకపోతే, కాకపోతే పార్ట్ 1 నుండి పార్ట్ 10 వరకు ఆధ్యాత్మిక అక్షయామృతం అనే యూట్యూబ్ ఛానల్లో మనకు గురువుగారు చక్కగా అన్నీ పోస్ట్ చేశారు. దయచేసి అందరూ విని ఆ జ్ఞానాన్ని, పరమాత్మ ఇచ్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము. విని అందరికీ షేర్ చేసి అందరికీ తెలియపరచండి. ఓకే, ఇక మనము ఇవాల్టి ప్రశ్న జవాబుల్లోకి వెళ్దాము. ఇక ఏది నిజమైన కోరికలు, వాసనలు అంటే తినడం, త్రాగటం, నిద్ర, కాలకృత్యాలు కూడా కోరికలే. తినటం, త్రాగటం, నిద్ర, కాలకృత్యాలు ఇవన్నీ కోరికలే. వాటిని తీర్చుకోవచ్చు, వాటి వలన హాని జరగదు, అంటే జన్మ కూడా రాదు. ఎందుకంటే అవి మనస్సులో నాటుకోవు. అంటే మళ్ళీ మళ్ళీ అనుభవించాలి అనే తీవ్రమైన వాంఛ కలిగించవు. అదే ఒక కారు కావాలి అనే కోరిక తీవ్రంగా ఉండి అది ఈ జన్మలో తీరకపోతే అది వాసనగా మారి అది తీరేదాకా జన్మ ఎత్తాలి. కాబట్టి మన కోరికల్ని సాధ్యమైనంత వరకు
తగ్గించుకోవాలి. ఎప్పుడైతే కోరికలు మనకు పుడతాయో ఆటోమేటిక్గా కష్టాలు అనేవి వెనకల తన్నుకుంటూ వస్తూనే ఉంటాయి. కష్టాలు ఇన్ ద సెన్స్ అంటే వాసనగా మిగిలిపోయి తీరకపోతే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదువుకోవాల్సిందే, సంసార సాగరాన్ని ఈదాల్సిందే, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎన్నో జన్మల పుణ్యం చేసింటే తప్ప ఈ యొక్క మానవ శరీరం మనకు దొరకడం దుర్లభం. ఈ మానవ శరీరం దొరికింది అదృష్టమే. తర్వాత ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఇంకా అదృష్టం. ఓకే, ఇంకా ఈ మన సతీష్ గురువు గారు దొరకడం ఇంకా అదృష్టం. ఎందుకంటే సాధన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనము సాధించుకోవచ్చు, చక్రాస్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇలా మనకు ఒక గురువు దొరికి ఆ యొక్క సాధనలు చేస్తున్నాము అంటే ఇంకా ఎంత అదృష్టవంతులమో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ యొక్క మానవ శరీరం ఉన్నంత వరకు ఎరుకతో ఉండి ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని సాధన చేస్తూ ఉంటే కోరికలను మనం తగ్గించుకొని ఇంకా జన్మ ఎత్తాల్సిన పని లేదు. ఆ యొక్క పరమాత్మతో మనము ఐక్యమైపోవచ్చు. ఓకే, నెక్స్ట్, పునర్జన్మ ఉందంటారా? నేను శరీరం అని అనుకుంటే ఉంది, నేను శరీరమే అని అనుకుంటే ఉంది, నేను బ్రహ్మం అనుకుంటే లేదు. నాలో ఉండేది పరమాత్మ బ్రహ్మం అని అనుకుంటే మనకి ఇంకో జన్మ అనేది లేదు. నేను శరీరం అనే భావనతో ఉంటే మళ్ళీ ఖచ్చితంగా జన్మ అనేది ఉంటుంది. బ్రహ్మం అనేది నిరాకారం, అది సహజ లక్షణం. ఓకే, రూపం లేకపోతే మరణం లేదు, జన్మ లేదు. కానీ సృష్టి ధర్మం కోసం బ్రహ్మం రూపం తీసుకున్నప్పుడు ఆ శరీరంలో గల బ్రహ్మం అజ్ఞానం వలన తాను శరీరం అనుకోవటం వలన కోరికలు కలిగి వాటిని తీర్చుకోవటం కోసం మళ్ళీ జన్మ తీసుకుంటున్నాడు. దీనినే పునర్జన్మ అంటారు. ఎప్పుడైతే ఈ బ్రహ్మము రూపం తీసుకున్నప్పుడు ఈ శరీరంలో గల బ్రహ్మం అంటే మన శరీరంలో ఉన్న జీవాత్మ అజ్ఞానం వలన అంటే తెలివి లేకపోవడం చేత అజ్ఞానం చేత తాను శరీరము, నేను ఈ శరీరాన్ని అని శరీర పోషణ చేసుకుంటూ నిరంతరం ఉంటాడో అప్పుడు ఏమవుతుంది, కోరికలు మనకు కలిగి వాటిని తీర్చుకోవటం కోసం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాము. దీనినే మనం పునర్జన్మ అంటాము. ఎప్పుడైతే ఈ శరీరం నాది కాదు, కేవలము భగవంతుడు ఇచ్చిన శరీరము, నేను ప్లేయర్, ఒక రోల్, ఒక గేమ్లో, ఒక నాటకంలో ఒక పాత్రను పోషిస్తున్నాను అనే భావనతో ఉంటామో అప్పుడు మనకు జన్మ అనేది ఉండదు. నెక్స్ట్, ప్రపంచం ఎందుకు దుఃఖమయంగా ఉంది? ఆకలి, పేదరికము, రోగాలు, తుఫాన్లు, వరదలు, ఎండలు, ఇవన్నీ ఏంటి? భూమి ఎవరు? బ్రహ్మమే. వర్షాలు ఎవరు? బ్రహ్మమే. మనుష్యులు ఎవరు? బ్రహ్మమే. సూర్యుడు ఎవరు? బ్రహ్మమే. అన్నీ బ్రహ్మమే అయినప్పుడు దుఃఖంగా ఎందుకుంటుంది? అంతే కదా, ప్రతి అణువు బ్రహ్మమే అని భావనతో ఉన్నప్పుడు ఇంకా దుఃఖం ఎందుకు? నా పళ్ళు నా నాలికను కరిస్తే నాకు నొప్పి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నా పళ్ళు నా నాలికను కరిస్తే మనం కొరుక్కుంటాం కదా అనుకోకుండా, అప్పుడు నాకు నొప్పి వేస్తుంది. అలా అని కోపంతో పళ్ళని కొడతానా? పళ్ళని రాళ్ళు కొట్టుకుంటాం మనము? కొట్టవచ్చు కదా, పళ్ళు తప్పు చేసినవి కదా. ఎందుకు కొట్టడం లేదు? ఎందుకంటే పళ్ళు నాదే, నాలుక నాదే. అయినప్పటికీ నాలిక తన ప్రారబ్ధాన్ని పళ్ళ ద్వారా అనుభవిస్తుంది. చూడండి, మన శరీరంలోనే అది కొరకబడాలని ఉంది నాలుక. కాబట్టి దాని యొక్క ప్రారబ్ధం ఎవరి చేత? పళ్ళ చేత నాలుక కొరకబడింది. అలాగే సృష్టిలో గల ప్రతిదీ బ్రహ్మమే అయినప్పటికీ, ప్రతి అణువు బ్రహ్మమే అయినప్పటికీ సృష్టి ధర్మంలో భాగంగా నేనే ఆ రూపాలలో ఉండి వాటి ప్రారబ్ధాన్ని బట్టి అనుభవిస్తున్నాను అని చెప్పారు చక్కగా. చూడండి, ప్రతిదీ అయినప్పటికీ, బ్రహ్మమే అయినప్పటికీ సృష్టి ధర్మంలో భాగంగా. సృష్టి ధర్మం ఏంటి?
సృష్టించడం, స్థితి పోషించటం, లయం చేయడం. సో సృష్టి ధర్మంలో భాగంగా నేనే అంటే బ్రహ్మమే ఆ రూపాలలో. ఇప్పుడు పేదరికము బ్రహ్మమే, ఆకలి బ్రహ్మమే, రోగాలు బ్రహ్మమే, తుఫాను బ్రహ్మమే. ఇలా ఆ రూపాలలో ఉండి వాటి ప్రారబ్ధాన్ని బట్టి అనుభవిస్తున్నాను. ఓకే, ఇది ఎందుకు ప్రపంచం దుఃఖమయంగా ఉంది అంటే అన్నీ బ్రహ్మమే. అంతా బ్రహ్మమే చేస్తుంటే చెడు అలవాట్లు వదిలిపెట్టాలని, మోక్షం సాధించుకోమని చెబుతూ ఉంటారు. అవన్నీ ఎందుకు అని ప్రశ్న. నిజమే, అన్నీ బ్రహ్మమే చేస్తుంది. బ్రహ్మానికి తన సృష్టి స్థితి లయ ధర్మంలో భాగంగా చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు భావాలు అవసరమైనాయి. ఓకే, సృష్టించడానికి, స్థితి పోషించడానికి, లయం చేయడానికి ధర్మంలో భాగంగా చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు భావాలు అవసరమైనాయి. అంతా మంచిగా ఉంటే ఇంకా చెడు వాళ్ళు ఎక్కడుంటారు? ఇంకా లయం అనేది ఎలా జరుగుతుంది? అందరినీ తీసుకువెళ్ళలేడు కదా యమధర్మరాజు. సో ఆ విధంగా చెడు అలవాట్లను, చెడు గుణాలను, చెడును సృష్టించింది ఆయనే. మనలో కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలు, ఈర్ష పగ ద్వేషం కుళ్ళు అసూయ ఇవన్నీ దుర్గుణాలను సృష్టించింది కూడా ఆయనే. కానీ ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా సాధనా భాగంలో మనము వాటిని జయిస్తామో, సత్య ధర్మ శాంతి ప్రేమలతో మనం ఉంటామో, అప్పుడు మనము మంచిగా పరమాత్మ రూపంగా మనలోనే పరమాత్మని దర్శించుకోగలుగుతాము. ఓకే, ఇక అదనమాట. సో చెడు గుణాలు, చెడు భావాలు అవసరమైన. నీవు చెడు అలవాట్లు వదిలించుకోవడం ఇష్టం లేకపోతే, మోక్షం కోసం ప్రయత్నం చేయటం ఇష్టం లేకపోతే, నీ సృష్టి ధర్మానికి అనేక జన్మలు ఎత్తుతూ నీ సృష్టికి సహాయం చేసుకో. ఇక్కడ ఎవ్వరూ బలవంతం పెట్టడం లేదు. జన్మలు ఎత్తటం ఇష్టం లేకపోతే మోక్ష సాధన చేసి నిరాకార బ్రహ్మంలో ఐక్యమవ్వు. జన్మలు ఎత్తటం ఇష్టమైతే సాకార బ్రహ్మం సృష్టి రూపంలో వివిధ రూపాలు తీసుకుంటూ నీ సృష్టికి నీవే సహాయం చేసుకో. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. అంటే సింపుల్ అండి. మనకి ఇంకో జన్మ ఎత్తాలా? నువ్వు చెడు అలవాట్లు చేసుకో, మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటావు. నీకు ఇంకా వద్దా? మోక్షం కావాలనుకుంటున్నావా? అయితే మోక్ష సాధన చేసి నిరాకార బ్రహ్మంలో, ఏ ఆకారం లేనటువంటిది బ్రహ్మం, నిరాకారం అని ముందు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. సో నిరాకార బ్రహ్మంలో ఐక్యమవ్వు, ఇంకా జన్మలు ఎత్తవు అనేసి చక్కగా వివరించడం జరిగింది. ఓకే, ఇంకా అంతా ప్రారబ్ధం ప్రకారమే జరిగితే మనిషికి గల స్వేచ్ఛ ఎక్కడుంది అనేది ఒక ప్రశ్న. ఇక జ్ఞానం సంపాదించడంలోనే స్వేచ్ఛ ఉంది. ప్రారబ్ధం ప్రకారం శరీరానికి ఏమి పొందాలో అవి పుట్టినప్పుడే నిర్ణయమైపోయింది. అలాగే ఎప్పుడు మరణించాలో కూడా నిర్ణయమైపోయింది. జ్ఞానం అనేది ప్రారబ్ధంతో సంబంధం లేదు. కావున జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానంతో కర్మ చేసేటప్పుడు శరీరం తదాత్మం లేకుండా చేస్తే జన్మ రాదు. శరీరమే నేను అనుకుని చేస్తే జన్మ వస్తుంది. ప్రారబ్ధం అనేది సినిమా హాల్లో రిలీజ్ అయిన సినిమాను చూడటం లాంటిది. సినిమా చూస్తూ పలానా డైలాగు, ఫైటు, పాట మారుద్దామని అనుకుంటే కుదురుతుందా? రిలీజ్ అవ్వకముందే ఎడిటింగ్ చేయాలి కదా. సో అదేవిధంగా ఎప్పుడైతే మనము ప్రారబ్ధం ప్రకారం శరీరానికి ఏమి పొందాలో అవి పుట్టినప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి అనేసి. జ్ఞానం అనేది ప్రారబ్ధంతో సంబంధం లేదు. జ్ఞానానికి ప్రారబ్ధానికి సంబంధం లేదు. మనము జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానంతో కర్మ చేసేటప్పుడు ఈ శరీరం నాది కాదు అనే భావనతో చేస్తే మనకు జన్మ రాదు. అదే నేనే శరీరము, నేనే చేస్తున్నాను అనే భావనతో చేస్తే మనకు జన్మ వస్తుంది. ఓకే, అది బ్రహ్మం ఎందుకు సృష్టి చేయాలి, అందరినీ కష్టపెట్టడం ఎందుకు అనేది ప్రశ్న. ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక సహజ ధర్మం ఉంది. అలాగే బ్రహ్మానికి కూడా ఒక సహజ ధర్మం ఉంది. అదే సృష్టి స్థితి లయం చేయటం అని చెప్పుకుంటూనే ఉన్నాం మనం. ఈ సృష్టి క్రియకు బ్రహ్మమే తనకు తాను అజ్ఞానం కలిగించుకొని, తనే రూపం తీసుకొని, తనే కొంతకాలం ఉండి, తనే మళ్ళీ లయం నాశనం అవుతుంది.
ఇక్కడ బ్రహ్మం తప్ప ఇంకెవ్వరూ లేరు. బ్రహ్మం నిన్ను ఆడించుట లేదు, తనకు తానే ఆడుకుంటున్నాడు. ఈ జ్ఞానం తెలియక ఎవరో దేవుడు ఆడిస్తున్నాడు అని అనుకుంటున్నావు. అదనమాట. చూడండి ఎంత వివరం అసలు. ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ మనం పట్టుకున్నట్లయితే ఎంత హ్యాపీగా ఉంటామో చూడు. ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక సహజ ధర్మం ఉంది. ఏంటి అదే? బ్రహ్మానికి కూడా సహజ ధర్మం సృష్టి స్థితి లయం చేయటం. ఈ సృష్టి క్రియకు బ్రహ్మమే తనకు తాను అజ్ఞానం కలిగించుకొని బ్రహ్మమే అజ్ఞానం కలిగించుకొని మంచి చేసేవాళ్ళు మంచిగా ఉంటున్నారు, చెడు చేసేవాళ్ళు చెడుగా ఉంటున్నారు. ఇదంతా కూడా చెడు అలవాట్లు కలిగించడం, అజ్ఞానం కలిగించడం కూడా బ్రహ్మనే. ఓకే, తనే రూపం తీసుకొని తనే కొంతకాలం ఉండి తనే మళ్ళీ లయం నాశనం అవుతుంది. ఇక్కడ బ్రహ్మం తప్ప ఇంకెవ్వరూ లేరు. సృష్టిలో ప్రతిదీ, చెట్టు పుట్ట టేబుల్, ఎవ్రీథింగ్, ప్రతి అణువు మాలిక్యూల్ అనుకోండి, ఇంకా ప్రతిదీ బ్రహ్మమే. బ్రహ్మం తప్ప ఇంకేది లేదు. ఆయనే సృష్టిస్తున్నాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే లయం చేసుకుంటున్నాడు అనే భావన మనం ఎప్పుడైతే భావన కలిగి ఉంటామో అప్పుడు మనకి ఇంకా జన్మ అంటూ రాదు. మోక్ష మార్గానికి మనము దారిలోకి వచ్చినట్టే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సాలెపురుగు నోటితో గూడు తయారు చేసి కొంతకాలం ఉండి మళ్ళీ నోటితో గూడుని నాశనం చేసుకుంటుంది. ఓకేనా? సో అదేవిధంగా బ్రహ్మం కూడా తనకు తాను అజ్ఞానాన్ని సృష్టించుకొని రూపం పొంది స్థితి పోషణ చేసి లయం చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, నెక్స్ట్, బ్రహ్మభావన సాధన అన్నింటికంటే గొప్పదా? అవును, బ్రహ్మభావన సాధన, అన్నిట్లోనూ మనం బ్రహ్మాన్ని చూడాలి అనే సాధన గొప్పదా అంటే, భక్తి యోగం సాధన చేసేవారు బ్రహ్మభావన సాధన చేయలేరు. ఎందుకంటే వారికి ఒక రూపం కావాలి. ఓకే, భక్తి చేస్తున్నారు, భగవంతుడికి భక్తి చేస్తున్నారంటే ముందర ఒక విగ్రహము ఉండాలి వాళ్ళకి. అదే బ్రహ్మభావన సాధన, నేను బ్రహ్మం, సర్వం ఉన్నాను అనేది అనంత పుణ్యాన్ని వెంటనే ఇవ్వగలిగే శక్తివంతమైనది. కావున ఏ స్థితిలో ఉన్నవారు వారికి అనుకూల సాధన చేయటం ఉత్తమం. వాళ్ళ పొజిషన్ని బట్టి వాళ్ళు భక్తి మార్గంలో ఆలోచిస్తారా, బ్రహ్మ మార్గంలో ఆలోచిస్తారా, వాళ్ళ స్థాయిల్ని బట్టి వస్తూ ఉంటుంది. పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఇక్కడ జ్ఞానయోగ సాధన చేసేవారికి అంటే జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటున్న వారికి, జ్ఞానయోగ సాధన చేసేవారికి రూపం అంటే ఇష్టం ఉండదు. దేవుడిని పూజించటం, ప్రార్థించటం, పాటలు పాడటం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, అటువంటి వారికి బ్రహ్మభావన సాధన మంచిది అని చెప్తున్నారు. సో బ్రహ్మభావన సాధన ఎవరైతే చేస్తారో వారికి పుణ్యము వెంటనే ఇవ్వగలిగే శక్తి ఇస్తుంది అనేసి స్పష్టంగా చెప్పారు. కాబట్టి బ్రహ్మభావన సాధన అన్నింటికంటే గొప్పది. బ్రహ్మ నిరాకార స్వరూపుడు, ఏ ఆకారం లేనటువంటి వాడు ఆ పరమాత్మ, ప్రతి అణువులో ఉన్నటువంటి వాడు ఆయన. ఎప్పుడైతే నాలో బ్రహ్మ ఉన్నాడు, తనలో ఎదుటి వ్యక్తిలో బ్రహ్మ ఉన్నాడు, ప్రతి దాంట్లో బ్రహ్మ ఉన్నాడు అని భావన చేస్తే, కాబట్టి బ్రహ్మభావన సాధన అన్నింటికంటే గొప్పదనే మనం చెప్పుకోవచ్చు. ఇక సాధన అంటే ఏమిటి? ప్రారబ్ధం అంటే తప్పక అనుభవించాల్సినవి, అంటే మానసిక శారీరక సుఖం, దుఃఖం, వాటిని నేను శరీరం అనే భావనతోనే అనుభవించాలి. అంతే కదా, ప్రారబ్ధం అంటే తప్పక అనుభవించాల్సినవి ప్రారబ్ధం అంటాం మనము. ఆ ప్రారబ్ధాలు మన మానసికంగా శారీరక సుఖమైన దుఃఖమైన మనం శరీరంతోనే మనము వాటిని అనుభవించాలి. అప్పుడు సాధన గురించి మర్చిపోయే ప్రమాదం ఉంది. తిరిగి ప్రయత్నపూర్వకంగా నేను బ్రహ్మం అని మనస్సుకి గుర్తు చేస్తూ పురోగతిని సాధించాలి.
ఒకవేళ శరీర భావనతో కొంతకాలం అనుభవించినా అది కూడా బ్రహ్మంలోనే జరిగింది అనుకో. అంటే ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ప్రయత్నపూర్వకంగా సాధన గురించి మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా నేను బ్రహ్మం అని మనసుకు గుర్తు చేస్తూ పురోగతిని సాధించాలి. మామూలుగా ప్రారంధాలు మన శరీరంతోనే జరుగుతూ వస్తాయి. మన శరీరం ఉంటేనే కదా సుఖమైనా అనుభవిస్తాము, దుఃఖమైనా అనుభవించడానికి శరీరం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇవి అనుభవించే క్రమంలో మనం ఏం చేస్తాము, మన యొక్క బ్రహ్మతత్వాన్ని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనమందరం ఇప్పుడు సాధనలో ఉన్నాం కాబట్టి ప్రయత్నపూర్వకంగా నేను బ్రహ్మాన్ని అని మనస్సుకి గుర్తు చేస్తూ ఉంటే మనకు పురోగతి వస్తుంది, మోక్షానికి దగ్గరలో ఉంటాము. ఒకవేళ శరీర భావనతో కొంతకాలం అనుభవించినా అది కూడా బ్రహ్మంలోనే జరిగింది అనుకో. శరీర భావంతో కొంతకాలం మనము అనుభవించిన అది కూడా బ్రహ్మంలోనే జరిగింది అనుకో. అన్యాయం అధర్మంగా వస్తువు తీసుకుంటుంటే ఏం చేయాలి? అన్యాయం చేసే వ్యక్తి బ్రహ్మం అయినప్పటికీ తాను అధర్మం చేస్తున్నాడు కావున వారిపై న్యాయ పోరాటం చేయాలి. పక్క శత్రుదేశం అనేది బ్రహ్మమే, కానీ ఆ దేశం అధర్మం అక్రమంగా మన దేశంలోకి వస్తుంటే వారిపై యుద్ధం చేయాలి. అంతేగాని అంతా బ్రహ్మం కదా అని చూస్తూ ఊరక ఉండకూడదు. ఉదాహరణకు దుర్యోధనుడు ఎవరు? బ్రహ్మమే. రావణుడు ఎవరు? బ్రహ్మమే. అయినప్పటికీ వారు అన్యాయం అధర్మం చేస్తున్నారు కావున యుద్ధం చేసి అధర్మాన్ని నాశనం చేశారు. అలాగే అధర్మం వైపున బ్రహ్మమే ఉన్నప్పటికీ మనం కూడా ధర్మం కోసం పోరాటం చేయాలి. అంటే నన్ను నేను చంపేసుకుంటున్నాను, బ్రహ్మాన్ని చంపేసుకుంటుంది లయం. ఓకే, బ్రహ్మంపై యుద్ధం పోరాటం చేస్తుంది. అన్యాయం అధర్మంగా వస్తువు తీసుకుంటుంటే ఏం చేయాలి అంటే మనము ఈ విధంగా మనకు ఉదాహరణ చెప్పినట్టు దుర్యోధనుడు బ్రహ్మనే, రావణాసురుడు బ్రహ్మమే. అయినప్పటికీ అన్యాయం అధర్మం చేస్తున్నారు కాబట్టి యుద్ధం చేయాల్సి వచ్చింది. అధర్మం వైపున బ్రహ్మమే ఉన్నప్పటికీ మనం కూడా ధర్మం కోసం పోరాటం చేయాలి. ఓకే, బ్రహ్మం కోసం పోరాటం చేయాలి. ప్రారబ్ధం వలన ఊహించని రీతిలో కష్టాలు. ఫర్ ఎగ్జాంపుల్, యాత్రలోనే కాదు మన జీవితంలో కూడా ఎలాంటి ప్రమాదాలు కష్టాలు సంభవించినా అది మన పూర్వజన్మ కర్మ వల్లనే. ఈ విషయాన్ని వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒక దైవభక్తుడు పూరీ జగన్నాథ యాత్రకు బయలుదేరాడంట. దారిలో ఒక రాత్రి ఓ ఇంటి అరుగుపైన విశ్రమించాడు. ఆ ఇంటి యజమానురాలు బయటకు వచ్చి అతన్ని కామవాంఛతో ప్రలోభపెట్టింది. అప్పుడు ఆ భక్తుడు పరపురుషునితో అధర్మ కార్యాలను చేయడం పాపమని తిరస్కరించాడు. అప్పుడు ఆమె ఇంటిలోకి వెళ్ళి నిద్రిస్తున్న భర్త తల నరికి బయటకు వచ్చి మళ్ళీ అతనికి తన కోరికను తెలిపింది. అప్పుడు కూడా అతడు నిరాకరించాడు. దాంతో ఆమె కోపగించి నా భర్తను చంపి నన్ను బలాత్కరించబోతున్నాడని గట్టిగా అరిచింది. అందరూ వచ్చి చూసి ఆ భక్తుని చేతులు ఖండించారు. చూడండి ఎలా జరిగిందో అసలు. అయినా అతడు యాత్ర సాగించి పూరీ క్షేత్రం చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు అక్కడి పూజారులకు కలలో కనిపించి నా భక్తుడు వస్తున్నాడు, అతన్ని ఘనంగా సత్కరించాలని ఆదేశించాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. పూజారులు అతనికి ఘనస్వాగతం పలికారు. తరువాత ఆ భక్తుడు ఆలయంలో దేవుణ్ణి దర్శించగానే అతనికి మళ్ళీ చేతులు యథాతథంగా వచ్చాయి. ఈ విపత్కర పరిస్థితులకు కారణమేమిటి? ఆ భక్తుడు భగవంతుణ్ణి ప్రశ్నించగా, నిన్ను కష్టపెట్టిన స్త్రీ కిందటి జన్మలో ఓ ఆవు. ఓకే, ఎవరైతే ఇప్పుడు నీకు ఈ కష్టాలన్నీ కల్పించారో ఆ స్త్రీ లాస్ట్ జన్మలో ఒక ఆవు. నీవు ఆ ఆవును నీ చేతులతో కసాయి వాడికి అప్పగించావు. వాడు ఆ ఆవు తల నరికాడు. ఆ కసాయే ఈ జన్మలో ఆమె భర్త. అందుకే ఆమె వాని తల నరికింది. నీవు కసాయివానికి, ఆ కసాయివాడు ఎవరు? వాళ్ళ భర్తే అన్నమాట.
ఆల్రెడీ కసాయివాడు ఆవును నరికిన్నారు కదా, అదే విధంగా ఈ జన్మలో ఆమె ఏం చేసింది, తన భర్తను చంపేసింది. సో నీవు కసాయివానికి పట్టి ఇచ్చినందుకు నీ చేతులు ఖండించబడ్డాయి. ఇంత కష్టంలోనూ నాపై నీకు విశ్వాసం సడలనందున నీ చేతులను నీకు ప్రసాదించాను అని వివరించాడు ఆ యొక్క పూరి జగన్నాథుడు. కాబట్టి మన ప్రారబ్ధ కర్మ వల్ల కష్టాలు కలుగుతాయి, కానీ భక్తి వల్ల కష్టాల తీవ్రత తగ్గిపోతుంది. ఎప్పుడైతే భగవంతుని మనం భక్తి చేస్తామో ఆ యొక్క కష్టాల తీవ్రత తగ్గిపోతుంది. ఏం జరిగినా సరే భగవంతుని పట్ల భక్తిని విడవరాదు అని మనకు ఈ కథ రూపంలో తెలుస్తుంది. ప్రారబ్ధం వల్ల ఊహించని రీతిలో కష్టాలు ఏ విధంగా వస్తాయి అంటే ఈ విధంగా, అది జరగాలని రాసిపెట్టుంటే కంపల్సరీ జరుగుతుంది. కానీ భగవత్ చింతనతో, భగవంతుని సేవలో, భగవంతుడిని నిరంతరం ప్రార్థించడం వల్ల ఆ యొక్క ప్రమాదము చిన్నగా రూపంలో తగ్గిపోతూ వస్తుంది. ఓకే, గోటితో పోయేదంతా కొండంతా అన్నట్టుగా సామెత ఉంది కదా. సో ఆ విధంగా మనకు పరమాత్మ దగ్గరుండి మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం భగవత్ చింతన, భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ నిరంతరము సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ భగవత్ చింతనతో ఉంటామో, పరమాత్మ భావంతో ఉంటామో, బ్రహ్మ భావంతో మనం కలిగి ఉంటామో, ఆ ప్రారబ్ధ కర్మను ఆయన ఇలా రివర్స్ చేయగలడు అనమాట. ఓకే, సో ఇక ప్రారబ్ధం, ప్రయత్నం, స్వేచ్ఛ. మానవ జన్మ వచ్చేటప్పుడు కేవలం ప్రారబ్ధముతో మాత్రమే రారు. అలా అయితే ముక్తి పొందటానికి స్వేచ్ఛ లేదు. వాసనలు అంటే పూర్వజన్మలలో తీరని కోరికలు, అవి అనుభవిస్తే పోతాయి. జన్మ అంటే వాసనలు తీర్చుకోవటానికి, అంటే పూర్వజన్మలో ఉన్న కోరికలు తీర్చుకోవటానికి జన్మిస్తాము. ప్రారబ్ధం పూర్వకర్మ ఫలితాలు, మంచి చెడు అనుభవించటానికి మన ప్రారబ్ధం. పూర్వజన్మలో మంచి కర్మలు చేస్తే మంచి అనుభవించడానికి పుడతాము, చెడు కర్మలు చేస్తే చెడు అనుభవించడానికి పుడతాము. ఇక సాధన, జ్ఞానము. ఇంకా మంచిగా ఉన్నట్లయితే మన సాధన రూపంలో, ఇప్పుడు మనం సాధనలో ఉన్నాము, ఆల్రెడీ జ్ఞానంలో ఉన్నాము, జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మనకి ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు భగవంతుడని మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని సాధనా మార్గంలో ఆ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి అని ఈ జన్మ మనకు అర్థమవుతుంది. ఓకే, ప్రారబ్ధం మార్చబడదు, తప్పక అనుభవించాలి. వాసనలను తీర్చుకోవడానికి ప్రతి జన్మలో అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. దాని గురించే కొత్త కర్మలు చేస్తుంటాడు. వాటి వలనే పాపం, పుణ్యం వస్తుంది. మళ్ళీ క్రొత్త వాసనలు తయారవ్వటం, మళ్ళీ జన్మ వచ్చి సృష్టి కొనసాగుతుంది. సో మోక్షం, సాధన అనేది ప్రారబ్ధంలోకి రాదు. ప్రారబ్ధంలోకి ఏం వస్తాయి? జన్మ, రంగు, కులం, భార్య, ఆస్తి, కీర్తి, రోగం, భౌతిక సంపదలు అన్నీ ప్రారబ్ధం క్రిందికి వస్తాయి. మోక్షము, సాధన అనేది ప్రారబ్ధంలోకి రాదు. జన్మ, ఏ జన్మ, కులము, ఏ కులంలో పుట్టాలి, ఏ రంగు, నలుపు, తెలుపు, భార్య, ఆస్తి, కీర్తి, పేరు, గొప్ప పేరు, ఓకే, ఇవన్నీ ప్రారబ్ధం కింది. రోగము, భౌతిక సంపదలన్నీ ప్రారబ్ధంలోకి వస్తాయి. సాధన సంబంధం అంటే భక్తి, ఉపాసన, పూజ, జపాలు, అంటే భగవంతుని పొందాలనే చేసే శారీరక, మానసిక శ్రమ అన్నీ కూడా ప్రారబ్ధం క్రిందికి రాదు. కావున ప్రయత్నం చేసి సాధన చేస్తే ముక్తి వస్తుంది, చేసుకోకపోతే ముక్తి రాదు. సో లాస్ట్కి మనం ఏంటి కంక్లూషన్ అంటే, సాధనకు ప్రారబ్ధానికి సంబంధం ఏదీ లేదు. భగవద్భక్తితో ప్రయత్నపూర్వకంగా ఉపాసన చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, జపాలు చేసుకుంటూ భగవంతుణ్ణి పొందాలనే చేసే శారీరక, మానసిక శ్రమ వల్ల మనము ముక్తిని పొందుతాము. సాధన రూపంలో మోక్షాన్ని పొందుతాము మనము అని ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని ఇంతటితో నేను ముగించాలనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గురువుగారైన సతీష్ గురువు గారికి నా యొక్క మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి ఆత్మజ్ఞానం అనే టాపిక్ని ఇచ్చినందుకు
వివరంగా చెప్పగలిగే శక్తిని ఆ పరమాత్మ నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై శ్రీరామ్.